सृष्टस्तप्ययः नीतिधिषितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्री ब्रह्मरुद्रप्रभृतिः स्वरनरद्वीषशत्रुत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दो अव्ययो यो गुरुपिपरमः चिन्तयेतं महान्तम् जन्माद्यस्य हेतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्योरुध्यवर्ध्यते यत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरुर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः नैमिषे निमिषक्षेत्रे ऋषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि स्वस्थसुतामखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटतरे धर्माद्यखिल पुरुषार्थसाधनीभूते श्रीमन्महाभागवत तात्पर्य निर्णये अद्य किंचित पूर्वकथा प्रमेयानुवादः श्रीगुरुभ्यो नमः हरिः ओम हरिः ओम विज्ञानतत्त्वं गुणसन्निरोधं तेनात्मनात्मानमुपैति शान्तिम् आनन्दमानन्दमयोऽवसाने सर्वात्मके ब्रह्मणि वासुदेवे विज्ञानतत्त्वं गुणसन्निरोधं तेनात्मनात्मानमुपैति शान्तिम् आनन्दमानन्दमयोऽवसाने सर्वात्मके ब्रह्मणि वासुदेवे एतां गतिं भागवतो गतो यः स वै पुनर्नेह विषज्जतेऽङ्ग एते श्रुतीते नृपवेदगीते त्वयाभिपृष्टेऽथ सनातने च ये द्वे पुरा ब्रह्मण आह पृष्टः आराधितो भगवान् वासुदेवः श्री गुरुभ्यो नमः। ఇవాటి పాఠం 34 మరియు 35వ శ్లోకం 34 నుంచి మొదలవుతుంది. వెనకటి పాఠంలో అంటే నిన్నటి రోజు పాఠంలో మహాప్రళయం అనేది సంభవించగా శేషదేవుడు అంతర్యామి అయిన సంకర్షణామకుడైన పరమాత్ముడి ముఖానలము ఆయన నుండి వెలువడినటువంటి ఆ అనలం అగ్ని క్రింది నుండి బ్రహ్మాండాన్ని కాలుస్తూ రాగా పైన సామర్థక సూర్యుల యొక్క ప్రభావముతో ఒకటొకటిగా అన్ని లోకాలు కూడా కాలి భస్మం అవ్వడం అనేది జరుగుతుంది. అలాంటి సందర్భంలో సత్యలోకం దాకాను కూడా ఉన్నటువంటి మోక్ష జీవన్ముక్తులు మహర్లోకం జనలోకం ఇత్యాది లోకాలన్నీ కూడా కాలుతూ ఉండేగా అక్కడి నుంచి బయలుదేరి వారు సతలోకానికి వస్తారు. ఆ సతలోకానికి వచ్చి అక్కడి నుంచి బ్రహ్మదేవుడితో పాటు కలిసి పృథివీ అంతర్యామి అయినటువంటి నారాయణుడు, ఆయన ద్వారా అగ్నంతర్గతనుడైన జలంతర్యామి అయిన పరమాత్మ, తర్వాత అగ్నంతర్గత
ఇలా ఆకాశాంతర్యామి అయిన, మనోతత్వం అంతర్యామి అయి, అహంకారతత్వం మహత్తత్వం అంతర్యామి అయిన పరమాత్ముడిలో భగవంతుడితో పాటు సకల జీవరాశులు కూడా చేరుకొని పరమాత్ముడితో పాటు పరమాత్ముడి రూపాల్లోనే ప్రవేశిస్తారు. ఇలా ఉండగా మహాప్రళయం అని అంటారు. ఎవరు జీవన్ముక్తులో వాళ్ళు సాధన పరిపక్వమైన వాళ్ళు విరజానది స్నానం చేసి లింగదేహాన్ని భంగం చేసుకొని ఆ రకంగా మోక్షలోకాన్ని వారు పొందుతారు. అటువంటి జ్ఞానుల యొక్క ఉత్క్రమణ అనేది ఏదైతే ఉందో ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉపసంహారాన్ని చేస్తారు శుకాచార్యుల వారు ఈ 2 శ్లోకాలతో. విజ్ఞానతత్వం గుణసన్నిరోధం అనబడే శ్లోకం, ఏతాంగతిం అనబడే శ్లోకం. ఈ 2 శ్లోకాలతోనూ కూడా ఈ జ్ఞాని యొక్క ఉత్క్రమణ గురించి ఉపసంహారం అనేది చేస్తారు. శ్లోకాభిప్రాయాన్ని మామూలుగా తెలుసుకుందాం. విజ్ఞానతత్వం గుణసన్నిరోధం తేనాత్మనాత్మానముపైతి శాంతిం ఆనందమానందమయోవసానే సర్వాత్మకే బ్రహ్మణి వాసుదేవే. మోక్షదాత అనురుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణాది రూపాలు పరమాత్ముడివి ఉన్నాయి. విశేషంగా మోక్షదాత వాసుదేవుడైనటువంటి పరమాత్మ, అటువంటి వాసుదేవనామకుడైన పరమాత్మ ఆయనని చేరుకుని అక్కడి నుంచి మోక్షలోకం అనేది వాళ్ళకు కలుగుతుంది. అటువంటి ఆ పరమాత్ముడిలో ప్రవేశించేటటువంటి సందర్భాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అహంకార తత్వంలో ఉండేటటువంటి విజ్ఞాన నామకుడైన పరమాత్మ అక్కడి నుంచి మహత్తత్వంలో ఉండేటటువంటి పరమాత్ముడిని ప్రవేశించి ఎక్కడైతే గుణ సన్నిరోధం, గుణములు సత్వ రజ తమో గుణాలు మొదలైనవన్నీ కూడా నిరోధింపబడతాయో అటువంటి ఆ స్థానమైన వాసుదేవ పరమాత్ముడి స్థానాన్ని ఈ జ్ఞానులందరూ కూడా చేరుకుంటారు. తేనాత్మన మహత్తత్వాంతర్యామిణ, ఈ మహత్తత్వాంతర్యామి అయిన పరమాత్మ అక్కడి నుంచి అవ్యక్త తత్వానికి తీసుకెళ్తాడు. గుణత్రయములలో ఉండేటటువంటి ఆనందనామకుడైన పరమాత్మ, అలాంటి ఆ ఆనందనామకుడైన పరమాత్ముణ్ణి, వాసుదేవనామక పరమాత్ముణ్ణి అక్కడ వాళ్ళు చేరుకుంటారు. ఇలా అవ్యక్త తత్వంలో ఉండేటటువంటి పరమాత్ముడిని చేరుకున్నాక వారి ప్రయాణం అనేది అంతటితో ఆగుతుంది. ఇక అక్కడి నుంచి నేరుగా వారు మోక్షం అనేది పొందుతారు. ఇలా ఆ విజ్ఞాన తత్వమైన గుణ సన్నిరోధము, సత్వరజ తమో గుణాల యొక్క బాధ అనేది ఎక్కడైతే ఉండదో, వాటి యొక్క నిరోధం అనేది ఎక్కడైతే జరిగి ఉన్నదో అటువంటి ఆ వైకుంఠలోకాన్ని వాసుదేవనామకుడైన పరమాత్ముడి ద్వారా వాళ్ళు చేరుకుంటారు. సర్వాత్మకే బ్రహ్మణి వాసుదేవే. ఇక్కడ గుణ సన్నిరోధం అని అంటే వాసుదేవనామకుడైన పరమాత్ముడే అనే మాటని ఆచార్యుల వారు చెప్తారు ఈ శ్లోకానికి తాత్పర్యంగా. గుణ సన్నిరోధం నిర్గుణం వాసుదేవం. గుణ సన్నిరోధం అంటే సత్వరజ తమో గుణాల యొక్క బాధ అనేది ఉండదు, గుణ సన్నిరోధం అవుతుంది అని ఒక అర్థం. లేదా గుణ సన్నిరోధం అయిన పరమాత్మ అంటే గుణరహితుడైన సత్వరజ తమో గుణములు అనబడేటటువంటి ప్రాకృతికమైన గుణములు లేనటువంటి వాసుదేవనామక పరమాత్ముణ్ణి వాళ్ళు పొందుతారు అనేటటువంటి మాటని చెబుతారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇలా వెళుతూ మోక్షాన్ని పొందిన తర్వాత వాళ్ళకేం కష్టాలు ఉండవా అంటే ఉండవు అని చెప్తారు. ఏతాంగతిం భాగవతో గతో యః సవై పునర్నేహ విసజ్జతేంగ ఏతే శృతీతే నృపవేద గీతే ద్వయాభిపృష్టేత సనాతనేచ.
ఎవరు ఈ ఉత్క్రమణ మార్గాన్ని అనుసరించి చివరికి మోక్షం అనే దాన్ని పొందుతారో అలాంటి వాళ్ళకి కష్టం అనేది ఉండదు. ఏ రకంగానూ కూడా దుఃఖం, బాధ అనేది ఆ మోక్షలోకంలో ఉండదు. ఏతే శృతీతే నృపవేద గీతే, ఇది ఆ ఉత్క్రమణానికి సంబంధించి భగవంతుణ్ణి ఎలా చేరుకుంటారు ఇవే మొదలైనవన్నీ అడుగుతాడు పరీక్షిత మహారాజు. అలా నువ్వు అడిగిన దానికి ఇది సమాధానం అని ఇక్కడ ఈ రకంగా చెబుతారు. ఇక్కడ తాత్పర్యం కూడా ఈ శ్లోకానికి ఇచ్చారు ఆచార్యుల వారు. ఏతాం గతిం గతోన విసజ్జతే, ఇట్లా మోక్షదాత అయిన వాసుదేవుడి గతిని అంటే వాసుదేవుడిని చేరుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి కష్టం అనేది ఉండదు. దానికి ప్రమాణ వచనాన్ని ఇస్తారు. వాసుదేవాశ్రితాదేవ బ్రహ్మాద్య ముక్తబంధనాః, బంధనము నుండి విమోచనాన్ని పొందిన బ్రహ్మాది దేవతలందరూ కూడా వాసుదేవాశ్రిత, వాసుదేవనామక పరమాత్ముణ్ణి ఆశ్రయించుకొని ఉంటారు. ఈ వాసుదేవనామక పరమాత్ముణ్ణి చేరుకోవడం అంటే వేదదృష్టి అభిమానేన చావృత్తిం నైవ యాంతితే, వేదదృష్టి అభిమానేన చావృత్తిం నైవ యాంతితే, వేదదృష్టి అభిమానం ఇత్యాదుల యొక్క నిమిత్తముతో వాళ్ళు మళ్ళీ ఆవృత్తి అంటే పునరావర్తనం, సంసారావస్థకి రావడం అనేది జరగదు. భుంజదేతు పృథగ్భోగాన్ ఆనందం తత్స్వరూపకం, తమ తమ స్వరూపభూతమైనటువంటి మహా ఆనందాన్ని ఆ మోక్షలోకంలో వాళ్ళందరూ కూడా అనుభవిస్తారు. స్వరూపం చ పృథక్తేషాం ఆవిష్టగ్రహవద్భవేత్, అక్కడ తమ తమ స్వరూపానందాన్ని అనుభవించేటటువంటి సందర్భంలోనూ కూడా భగవంతుడే వాళ్ళలో ప్రవేశించి విశేషంగా వాళ్ళ చేత సకల భోగములు కూడా కలగజేస్తాడు అనేటటువంటి మాటని చెబుతారు. ఇక్కడ వ్యాఖ్యానకారులు కొన్ని విశేషాలని చెబుతారు మనకు. ఇక్కడ పరమాత్ముడిలో ప్రవేశించడం అనేది అన్నారు కదా, పరమాత్ముడిలో ప్రవేశిస్తారు, వాసుదేవ నామకుడైన పరమాత్ముడిలో ప్రవేశిస్తారు అని మొత్తానికి చెప్పినట్టయింది. స్వరూపం చ పృథక్తేషాం ఆవిష్ట గ్రహవద్భవేత్, ఇక పరమాత్ముడిలో ప్రవేశించేశారు అంటే వాళ్ళు పరమాత్ముడు అయిపోయి ఉండొచ్చు కదా, పరమాత్ముడితో చేరుకుని ఒకటైపోతారు కదా అని అనిపిస్తుంది. కానీ అలా అనుకోవడానికి అవకాశమే లేదు. యద్యపి వీళ్ళందరూ కూడా పరమాత్ముడిలో ప్రవేశించిన వాళ్ళు ప్రత్యేకంగానే ఉంటారు, పరమాత్ముడి కంటే భిన్నంగానే ఉంటారు. ఎలా అయితే ఒక శరీరంలో ప్రవేశించిన పిశాచం అది వేరే ఉంటుంది, అక్కడ శరీరానికి జీవుడు ఎవడైతే ఉంటాడో అతడు వేరేనే ఉంటారో, ఆ జీవుడి శరీరాన్ని నిమిత్తం చేసి తనకు కావలసిన భోగాల్ని ఆ పిశాచం అనేది అనుభవిస్తుంది ఎలాగో, అలా మనం అందరం అంటే సాయుధ్య మోక్షాన్ని పొందిన వాళ్ళు భగవంతుడిలో ప్రవేశించి ఆ భగవంతుడి చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, ఆయన ఇంద్రియాల ద్వారా ఉపభోగం అనేది చేస్తారు. అలాంటి ఒక విశేషమైన ఉపభోగాన్ని భగవంతుడి ఇంద్రియాలతోనే ఉపభోగం చేయడం అనేది ఏదైతే ఉందో దాన్ని సాయుధ్య మోక్షం అని అంటారు. అటువంటి సాయుధ్య మోక్షాన్ని ఇక్కడ ప్రస్తావన చేసి చెప్తున్నారే తప్ప అందరికీ ఈ రకమైన మోక్షం కలుగుతుంది అని అభిప్రాయం కాదు. సాలోక్యం, సామీప్యం, సారూప్యం మొదలైనవన్నీ ఉన్నాయి. సాయుధ్యం అనేది మహానుభావులైన అప్రత్యకాలంబన లాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో అలాంటి మహానుభావులకి సాయుధ్య మోక్షం అనేది లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు. ఇలా సకల జగత్ సృష్టి కూడా వాసుదేవ నామక పరమాత్ముడి ద్వారానే మొదలైంది. అలా సమగ్రమైన జగత్తు సృష్టించబడి చివరికి ఆ వాసుదేవుడిలోనే అది లీనమవుతుంది. అలా లీనమయ్యేటటువంటి సందర్భంలో ఆ వాసుదేవుడిలో ప్రవేశించి సాయుధ్య మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళకి అక్కడ ఆనందంగా ఉండడం అనేది ఉంటుందే తప్ప మళ్ళీ వారికి ఇటువైపు రావడం అనేది జరగదు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఇలా మోక్షలోకం యొక్క ప్రాప్తిని ఏదైతే నువ్వు అడిగావో
దాన్ని నీకు ఈ రకంగా చెప్తున్నాను అని శుకాచార్యుల వారు ఉపసంహారం అనేది చేస్తారు. ఇది స్వయం వాసుదేవుడైన పరమాత్మే చతుర్ముఖ బ్రహ్మదేవుడికి కూడా ఉపదేశం చేసినటువంటి విషయం. బ్రహ్మదేవుడు ఈ రకంగానే భగవంతుడి ద్వారా ఉపదేశం పొందారు, ఇదే తత్వాన్ని ఉపదేశం పొందారు. ఆ విషయాన్ని నీకు నేను ఉపదేశం అనేది చేస్తున్నాను అని సూతాచార్యుల వారు శుకాచార్యుల వారు పురాకల్పని ఈ రకంగా పరీక్షిత మహారాజు గారికి చెబుతూ ఉన్నారు. ఇలా మోక్షలోకాన్ని పొందినటువంటి వాళ్ళు భేద దృష్టి అభిమానేన చ ఆవృత్తిం నైవయాంతితే. ఒక మాట వచ్చింది ఈ శ్లోకంలో తాత్పర్యంలో, భేద దృష్టి అభిమానం ఈ రెండిటి నిమిత్తముతో ఆవృత్తిం నైవయాంతి అనే మాట వచ్చింది. ఇక్కడ కొంచెం వివరణ ఈ రకంగా మనం తీసుకోవాలి. భేద దృష్టి అంటే మంచిదే కదా, అలాంటప్పుడు ఆ భేద దృష్టి గురించి ఎందుకు, భేద దృష్టి మరియు అభిమానం అనేటటువంటి దాన్ని నిమిత్తం చేసి మళ్ళీ సంసారావస్థకి రావడం అనేది జరుగుతుంది. ఆ రెండిటి నిమిత్తం లేకుండా సంసారావస్థ లేకుండా హాయిగా వాళ్ళు ఉంటారు అనేటటువంటి మాటని చెప్తున్నారు కదా, ఇదేంటిది అర్థం అని అడిగితే, ఇక్కడ భేద దృష్టి అని అంటే మనకు భగవంతుడికి భేదం ఉన్నది ఇత్యాది ప్రసంగం కాదు. భగవంతుడి యొక్క రూపాలలోనే భేదముంది అని అనుకోవడం. ఆ రకంగా అనుకుంటే అది సంసారావస్థకి కారణం అనేది అవుతుంది. అంతేకాకుండా అభిమానం, నేను నాది అనేటటువంటి స్వాతంత్రాభిమానం ఏదైతే ఉందో, అటువంటి నేను నాది అనబడేటటువంటి స్వాతంత్రాభిమాన నిమిత్తకంగాను కూడా సంసారావస్థ అనేది కలుగుతుంది. ఇటువంటి ఈ సంసారావస్థ అనేది ఉండదు. ఎందుకు అంటే భగవంతుడి రూపాలలో భేద చింతన కూడా చెయ్యరు, స్వాతంత్రాభిమానము కూడా ఉండదు. అలా వాళ్ళు ఆవృత్తిం నైవయాంతి, మళ్ళీ పునరావర్తి అంటే సంసారావస్థకి రావడం అనేది కూడా జరగదు అనే మాటని చెప్పారు. ఈ రకంగా ఏ ద్వే పురా బ్రహ్మణ ఆహ పృష్ట, బ్రహ్మదేవుడు అడిగిన ప్రకారంగా ఈ రెండు మార్గాలు ఏదైతే దేవ మార్గం మరియు పితృమార్గం అనేటటువంటివి రెండు ఉన్నాయో, ఆ రెండిటి గురించి కూడా చెప్పి మూలభూతమైన మోక్షానికి కారణమైనటువంటి బ్రహ్మనాడి ద్వారా ఉత్క్రమణ చేసినటువంటి మార్గం అనేటటువంటిది కూడా ఈ రకంగా బ్రహ్మదేవుడికి స్వయం శ్రీమన్నారాయణుడే చెప్పి ఉన్నాడు. ఇది వేదాల్లోనూ కూడా ప్రతిపాద్యమైనటువంటి విషయమే. ఆ వేదాల్లో ఉన్నదాన్ని భగవంతుడు బ్రహ్మదేవుడికి చెప్పారు. బ్రహ్మదేవుడు నారదాదులకి, తద్వారా వేదవ్యాసుల వారికి, ఆ వేదవ్యాసుల వారు నాకు ఇది చెప్పారు. ఈ రకంగా ఎవరైతే వేద ప్రతిపాద్యమైన ఈ రెండు తత్వాలని వింటారో అలాంటి వాళ్ళకి కూడా ఈ మోక్ష ప్రాప్తి అనేది కలగడానికి అవకాశం అనేది ఉంటుంది, సాధన విశేషం అనేది జరుగుతుంది అనేటటువంటి విశేషాన్ని మనకు చెబుతారు. ఇలా ఆ రెండు మార్గాల గురించి ప్రస్తావన చేసి దాని ఉపసంహారం అనేది చేసి చివరికి దహ్యంతోన్య శివ పంథ విశ్రుత సంస్కృతావిహ వాసుదేవే భగవతి భక్తి యోగో యతో భవేత్. ఇటువంటి అద్భుతమైన గతి మనకు కలగాలి అంటే భక్తి తప్ప వేరే మార్గం లేదు. ఇటువంటి అద్భుతమైన శక్తి భక్తికి ఉన్నది అనేటటువంటి మాటని చెప్పారు. నహ్యతో అన్య శివ పంథ, ఈ నిష్కామ కర్మానుష్ఠాన పూర్వకంగా భగవంతుడి యందు విశేషమైనటువంటి ఈ భక్తి తప్ప మరొక మంగళకరమైన, అనాయాసమైన, శ్రమరహితమైన మరొక మార్గం అనేది లేనేలేదు. సంసారావస్థలో ఉన్నవాళ్ళు సంసారావస్థ నుండి తప్పించుకోవాలి అంటే ఇటువంటి ఈ నిష్కామ భక్తి ద్వారానే అది సాధ్యమవుతుంది. అలాంటి ఆ వాసుదేవుడైన పరమాత్ముడు యందు భక్తి యోగం అనేది మనకు సంసార తారకం. యద్భగవానాహతో భాగవతాఖ్య గ్రంథాత్ శివ పంథాన. కాబట్టే వేదవ్యాసుల వారు కూడా వెనక
ఈ భాగవత గ్రంథం కంటే మంగళకరమైనటువంటి మరొక మోక్ష మార్గం అనేది లేనే లేదు అనేటటువంటి మాటని కూడా చెప్పి ఉన్నారు. ఇక్కడ కూడా అదే విషయాన్ని మనకు ప్రస్తావన అనేది చేస్తూ ఉన్నారు. ఇలా భాగవతాఖ్య బంధాత్ గ్రంథ చివపంథాన. కాబట్టి ఏ గ్రంథం అనేది వినాలి, ఏ గ్రంథం అనేది చదవాలి అనేది అడిగాడు పరీక్షిత మహారాజు. అలాంటి ఆ ప్రశ్నకి సమాధానంగా భాగవత గ్రంథం తప్ప మరొక శ్రేష్టమైన గ్రంథం, మోక్షదాయకమైనది మరొకటి లేదు మానవులకి అనేటటువంటి మాటని మనకు చెప్పారు. భగవాన్ బ్రహ్మ కాత్స్యేన త్రీర్ అన్వీక్ష మనీషయ తద్దిహ్యపశ్యత్ కూటస్థే రతిరాత్మన్యతో భవేత్. భగవాన్ బ్రహ్మ కాత్స్యేన త్రీరన్వీక్ష మనీషయ తద్దిహ్యపశ్యత్ కూటస్థే రతిరాత్మన్యతో భవేత్. ఈ భాగవత పురాణాన్ని రాయడానికి వేదవ్యాసుల వారికి ఎంత సమయం పట్టిందా అన్నదాన్ని కూడా మనకు చెబుతారు. భగవాన్ బ్రహ్మ అంటే గుణపూర్ణుడైనటువంటి పరబ్రహ్మ అయినటువంటి వేదవ్యాస పరమాత్మ, ఈయన కాత్సేన సంపూర్ణంగాను కూడా సకల శాస్త్రాలన్నింటినీ కూడా పర్యాలోచన అనేది చేసి విశేషంగా ఈ శ్రీమద్ భాగవతాన్ని రచన అనేది చేశారు. త్రీరన్వీక్ష మనీషయ, తమ యొక్క బుద్ధిశక్తితో విశేషంగా ఆలోచన చేసి సులభకరమైన, యోగ్యమైన, అనాయాసంగా మోక్షప్రదమైనటువంటి దివ్యమైనటువంటి ఏదైతే ఉపాయం అనేది ఉన్నదో భాగవతం అనేబడే ఉపాయం, ఈ ఉపాయాన్ని ఆ వేదవ్యాస పరమాత్మ 3 సార్లు ఆలోచించారట. అంటే భాగవతాన్ని రాయాలి అంటే 3 సార్లు పర్యాలోచన చేశారు. మనం ఒకటి చెప్పాలి అంటే, ఒకటి రాయాలి అంటే 3-4 సార్లు ఆలోచిస్తాము కదా. అలా భగవంతుడికి అదేం అవసరం లేదు. అయినా ఆ భాగవతం యొక్క విశేషమైన మహత్వం అనేది చెప్పాలి అని చెప్పి 3 సార్లు సమగ్రమైన భాగవతాన్ని తను రిపీట్ చేసుకొని తన బుద్ధిలోనే చింతన చేసుకొని ఆ తర్వాత గ్రంథ రూపంగా భాగవతాన్ని రచించారు అనేటటువంటి మాటని చెబుతారు శుకాచార్యుల వారు. తద్భాగవతం పురాణం అపశ్యత్. రాయడానికి ఈ శ్లోకాలు 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, ఎక్కడెక్కడ ఏ శ్లోకం పెట్టాలి, ఏ శ్లోకం ఎక్కడ పెడితే బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయిగా. గ్రంథ రచన చెయ్యాలి అంటే దాని వెనక ఎన్నో రకాలుగాను కూడా ప్రిపరేషన్స్ అనేవి ఉంటాయి. అలా 3 సార్లు సమగ్రంగాను కూడా పర్యాలోచన చేసి వేదవ్యాసుల వారికి 3 సంవత్సరాలు పట్టింది రాయడానికి శ్రీమద్ భాగవతాన్ని అని ఇతర గ్రంథాలు చెబుతారు. ఆయనకు అనంత శక్తి ఉన్నది పరమాత్ముడికి. మొత్తానికి దీనికి అంత మహత్వం ఉంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మనకు ఇలా చెప్తూ ఉన్నారు. నిత్యజ్ఞానేన సిద్ధం చ పునః పునర్ అవేక్షతే లీలయైవ హరిర్దేవో దుష్టానాం మోహనాయ చ ఇది బ్రహ్మతర్కే. ఇక్కడ 3 సార్లు రిపీట్ చేశాడు, పర్యాలోచన చేశాడు భగవంతుడు అనే మాట వచ్చింది. ఆ మాట విన్న వెంటనే ఎక్కడైనా తప్పులు ఉన్నాయా, పొరపాట్లున్నాయా అనేటటువంటి దాన్ని చూసి మళ్ళీ మళ్ళీ జాగ్రత్త పడి రాశారు అని అనిపిస్తుంది. కానీ అలాంటిదేం లేదు. నిత్య జ్ఞానేన సిద్ధం. భగవంతుడికి నిత్యము కూడా జ్ఞానం ఉంటుంది. ఏదో మర్చిపోయి ఏదో పొరపాటున రాయడం ఇత్యాదులు ఏం లేదు. నిత్య జ్ఞానంతో ఆయన సిద్ధమై ఉన్నవాడు, అన్నీ తెలిసినవాడు. దీన్ని 3 సార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు భాగవతాన్ని. అయినా కావాలి అని చెప్పి 3 సార్లు 4 సార్లు దాన్ని పర్యాలోచన చేసి పర్యవేక్షించి మొత్తం ఒకసారి పరీక్షించి ఎక్కడ ఏ ఏ శ్లోకం పెట్టాలి ఇత్యాదులన్నీ కూడా ఏర్పాట్లు చేసుకొని ఈ రకంగా చేస్తాడు అంటే అది కేవలం లీలైవ, అది కేవలం లీలాజాలంగా చేస్తాడే తప్ప భగవంతుడికి మనలాగా పొరపాట్లు చేయడం అనేది లేదు. ఇది దుష్టులకు మోహనం కలగజేయడానికి, దుష్టమోహనం కోసమని భగవంతుడు ఈ రకంగా ఆలోచించాడంటే ఆయన కూడా ఎక్కడో పొరపాటు చేస్తాడనే భయం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడాలి అనే అభిప్రాయంతో అన్నిసార్లు పర్యాలోచన చేశారు అని దుష్టులు అనుకోవాలి అనే అభిప్రాయంతో ఈ రకంగా ఇలా చెప్తున్నారు. కానీ భగవంతుడికి ఒకసారి మళ్ళీ చూడే పర్యాలోచన చేయాల్సిన అవసరం లేదు. నిత్య జ్ఞానం అనేది ఆ పరమాత్ముడికి ఉన్నది
అనేటటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. భగవాన్ సర్వభూతేషు లక్షితశ్చాత్మనా హరిః దృశ్యైర్బుద్ధ్యాదిభిర్ద్రష్ట లక్షణైరనుమాపకైః. భగవాన్ సర్వభూతేషు లక్షితశ్చాత్మనా హరిః దృశ్యైర్బుద్ధ్యాదిభిర్ద్రష్ట లక్షణైరనుమాపకైః. ఈ సమగ్రమైన భాగవతాన్ని 3 సార్లు చూశారు అన్నదాన్ని వివరణ ఇస్తున్నారు ఈ శ్లోకంలో. భగవాన్ సర్వభూతేషు లక్షితః లక్షితశ్చాస్మిన్ పురాణే బుద్ధ్యాదీనాం పారావశ్య దర్శనాద్ అన్యోన్యంత అస్తి ఇతి. భగవాన్ సర్వభూతేషు లక్షితశ్చాత్మనా హరిః లక్షితశ్చాత్మనా హరిః అంటే అస్మిన్ పురాణం, ఈ శ్రీమద్ భాగవత పురాణములో బుద్ధ్యాదుల యొక్క పారావశ్యము ద్వారా, బుద్ధి యొక్క పారవశ్య నిమిత్తకంగా అన్యోన్యంత అస్తి, ఇంకెవరో నియామకులై ఉన్నారు అనేటటువంటి రకంగా వేదవ్యాసులు వారు నాటకం అనేది చేస్తారు. అంటే భగవాన్ సర్వభూతేషు లక్షితః, సకల జీవరాశుల్లోనూ కూడా ఉన్నవారు భగవంతుడే, వేదవ్యాస పరమాత్మ. దృశ్యైర్బుద్ధ్యాదిభిర్ద్రష్ట, తనే సకల జీవరాశుల్లోనూ కూడా ఉంటూ వాళ్ళ యొక్క ఇంద్రియాదుల ద్వారా, బుద్ధ్యాదుల ద్వారా తనే అన్నీ చూస్తాడు, చూపిస్తాడు వాళ్ళ యోగ్యతకు తగ్గట్టు. లక్షణాలు మొదలైనవన్నీ కూడా ఈ రకంగా చూపిస్తాడు పరమాత్మ. సమాధౌ అసమాధౌ చ నిస్వతంత్రస్య దేహినః అన్యోన్యంత భగవాన్ వాసుదేవ పరప్రభుః. సమాధి అవస్థలో అంటే వేదవ్యాసుల వారు సమాధి అవస్థలో ఉంటూ బాగా ఆలోచించి భాగవతాన్ని రాశారు అని అంటారు. కానీ భగవంతుడికి సమాధి అవస్థలో ఉండగా ఆయనని నియమన చేసేవారు మరొకరు లేరు. కానీ మిగిలిన వాళ్ళ విషయం అలా కాదు. సమాధౌ అసమాధౌ చ, సమాధి అవస్థలో ఉన్నా సమాధి అవస్థలో లేకున్నా, అంటే రెండు, సమాధి అవస్థ మామూలు అవస్థ, రెండూ కూడా అస్వతంత్రులమైనటువంటి మనలాంటి వాళ్ళకి భగవద్ అధీనమే. ఆ భగవంతుడు తప్ప మరొకరు మనల్ని ఈ అన్ని రకాల అవస్థల్ని నియమన అనేది చేసేవారు లేరు. దేవతలు కూడా ఆ పరమాత్ముడి యొక్క అధీనంగా ఉంటూ ఆ పరమాత్ముడి యొక్క ప్రేరణకి అనుగుణంగా ఈ రకంగా నియమన అనేది చేస్తారే తప్ప వాస్తవికంగా చూస్తే అన్ని రకాల అవస్థలు కూడా నియమన చేసేవాడు ఆ పరంధాముడైన పరమాత్మయే అనేటటువంటి మాటని ఈ శ్లోకంలో మనకు స్పష్టంగా చెబుతారు. ఇక మహాభారతం అనేది ఎదపి భాగవతం కంటే శ్రేష్టమైనది మనం వెనకే చెప్పుకున్నాం. అయినా ఒకసారి గుర్తు చేసుకోండి, సందేహం అనేది రావచ్చు. ఈ భారతం ద్వారా ఇటువంటి అద్భుతమైన భగవంతుడి జ్ఞానం పొందాలి అంటే అల్పాయుష్యులు ఉన్నటువంటి మనుషులకి మహాభారతము ద్వారా భక్తి చేయడం అనేది, భక్తిని సాధించడం అనేది కుదరదు. మహా ఆయుష్ ఉంటే, దీర్ఘమైన ఆయుష్ ఉంటే వాళ్ళు మహాభారతాన్ని చక్కగా విని 10 సార్లు విని తర్వాత భక్తి అనేది సాధించవచ్చు. కానీ అంత ఆయుష్ ఉండదుగా మనుషులకి. కాబట్టి వాళ్ళకి అల్పాయుష్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ అల్పాయుష్కి తగ్గట్టు వాళ్ళు భాగవతము ద్వారా మోక్షాన్ని పొందడం అనేది కుదురుతుంది. కాబట్టే మనుషులకు భాగవతము తప్ప మోక్ష మార్గానికి అనుకూలమైనది మరొకటి లేదు అని చెప్తున్నారే కానీ భాగవతము కంటే అధికంగా మోక్షదాయకమైనటువంటి మహాభారతమే అనేది స్పష్టం. కానీ మహాభారతము ద్వారా మోక్షాన్ని సాధించేటటువంటి పరిస్థితి మనలాంటి జీవులకి లేదు. కాబట్టి మనకు భాగవతమే గతి అనే మాటని మనకి ఈ రకంగా చెప్తూ ఉన్నారు. అష్టాదశ పురాణాలు మొదలైనవన్నీ కూడా పరిశీలించి
ఇన్ని పురాణాల కంటే ఉత్తమంగా ఏది నిర్మాణం చేయాలా అని 3 సార్లు ఆలోచించాడు పరమాత్మ అనే మాట వెనక మనం చెప్పుకున్నాం. అది ఆలోచించడం అంటే లీలా జాలంగానే ఆయన ఆలోచించడం తప్ప ఏదో పొరపాటు జరగకూడదు అని మళ్ళీ మళ్ళీ జాగ్రత్త పడడం అనేటటువంటి విషయం కాదు. పరమాత్ముడికి జాగ్రత్త పడవలసిన అవసరమే లేదు. పొరపాటు అనేది ఆయన చేయనే చేయడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టంగా ఈ సందర్భంలో తెలుసుకోవాలి. ఇలా శ్రీమద్ భాగవత పురాణమే భగవంతుడి యందు భక్తిని కలగజేసేటటువంటి అద్భుతమైన గ్రంథం అనే విషయాన్ని స్పష్టంగా మనకు శ్రీమద్ భాగవతము ద్వారానే తెలియజేస్తూ ఉన్నారు. పరమాత్ముడిని మనం చూడాలి అన్నాను కూడా మన ఇంద్రియాల ద్వారా పరమాత్ముని చూడడం అనేది సాధ్యం కాదు. సాక్షి సిద్ధైర్ బుద్ధ్యాదిభిర్ అనుమాపకైర్ లింగైర్ ద్రష్ట అన్యో నియంత అస్తి తస్మిన్ పురాణే లక్షిత. ఈ సాక్షి సిద్ధమైనటువంటి బుద్ధ్యాదులు మనకు మనమే ఆలోచిస్తున్నాము, మనమే చూస్తున్నాము ఇత్యాదులన్నీ మనకు సాక్షి సిద్ధంగా తెలుస్తాయి. కానీ సాక్షి సిద్ధంగా తెలిసిన వాటిని చేయించేవాడు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టంగా ఈ సందర్భంలో తెలుసుకోవాలి. ఆ విషయాన్ని కూడా ప్రస్తావన చేస్తారు వ్యాఖ్యానకర్త యాదవార్లు వారు. జగజ్జన్మాది రూపమైనటువంటి లక్షణాలు ఏ పరమాత్ముడిలో ఉన్నాయో అటువంటి జగజ్జన్మాది రూపమైనటువంటి లక్షణాల ద్వారా భగవంతుడే మనకు ప్రేరణ చేసేవాడు. సమాధి అవస్థలో కానివ్వండి, సమాధి అవస్థ లేని వారైనా కానివ్వండి, ఈ మొత్తానికి సకల జీవరాశులకి ఏ అవస్థ అనేది ఉన్నా ఆ అన్ని అవస్థలు కూడా భగవంతుడే ప్రేరణ చేసేవాడు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెబుతారు. దృశ్యైర్బుద్ధ్యాదిభిర్ ద్రష్ట లక్షణైరనుమాపకై. ఆ పరమాత్ముడే మన బుద్ధ్యాదుల్లో ఉంటూ మన చేత చూసేట్టు చేస్తారు, చూపిస్తాడు, చూస్తాడు. ఈ రకంగా నానా రకాలుగా జగజ్జన్మాది కర్తృత్వం అనబడే లక్షణాలన్నీ వెనక చెప్పారు. ఆ లక్షణాలన్నీ మనం పరిశీలించి చూస్తే ఏ రకంగా ఆలోచించినాను కూడా మనకు నానా రకాలుగాను కూడా అన్ని అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, మోక్షావస్థ, సమాధి అవస్థ, మూర్ఛావస్థ ఇత్యాది ఏదైనా సరే ఆ అన్ని అవస్థలు కూడా మనకు కలగజేసేవాడు ఆ భగవంతుడే అనేటటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ రకంగా ఈ అన్ని అవస్థలు కూడా ఆ పరమాత్ముడే కలగజేస్తాడు కాబట్టే తస్మాత్ సర్వాత్మన రాజన్ హరి సర్వత్ర సర్వదా శ్రోతవ్యో కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో భగవాన్ నృణాం. తస్మాత్ సర్వాత్మన రాజన్ హరి సర్వత్ర సర్వదా శ్రోతవ్యో కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో భగవాన్ నృణాం. ఈ రకంగా అన్ని అవస్థలను, మోక్షావస్థని కూడా కలగజేసేవాడు ఆ పరమాత్ముడే అనేది స్పష్టంగా తెలుసుకో. కాబట్టే మనం అన్ని రకాలుగాను కూడా అన్ని ప్రకారాలుగాను కూడా సర్వత్ర సర్వకాలంగా సర్వదా ఎల్లవేళలాను కూడా అన్ని వేళలా అన్ని సందర్భాల్లోనూ అన్ని రకాలుగా ప్రసంగాల్లోనూ కూడా అన్ని రకాల ప్రసంగాల్లోనూ కూడా శ్రోతవ్య పరమాత్ముడి గురించి వినాలి, కీర్తితవ్యశ్చ చెప్పే సామర్థ్యం ఉంటే చెప్పాలి. చెప్పేవాళ్ళు అంటే చెప్పే సందర్భము లేదు, వినే సందర్భము లేదు అంటే విన్నదాన్ని స్మర్తవ్య స్మరించుకోవాలి. ఈ రకంగా మనుషులు శ్రవణ, మనన, నిధిధ్యాసన, శ్రవణము, కీర్తనము, స్మరణము ఇత్యాదులన్నీ ఆ భగవత్ విషయకంగా చేస్తే వాళ్ళకి మోక్షం అనేది లభిస్తుంది. ఈ రకంగా పరమాత్ముడి గురించి చెయ్యాలి. శ్రోతవ్యాన్ని బహు అస్తి అని చెప్పరుగా. ఎన్నో రకాలుగా వినవలసినవి ఉన్నాయి, ఎంతోమంది గురించి వినవలసినవి ఉన్నాయి. కానీ అవన్నీ ఒకవైపు భగవంతుడి గురించి విశేషంగా వినవలసినది, తెలుసుకోవలసినది మనం భాగవతము ద్వారా విశేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేయాలి అనేటటువంటి విషయాన్ని చెబుతారు. యస్మాత్ భగవత ఏష ఏవ ఉక్త తస్మాత్ ఏవ శ్రోతవ్యాధి. స్వయం వేదవ్యాస పరమాత్ములు వారే ఈ మాటని కూడా చెప్పారు శ్రీమద్ భాగవతంలోనే.
ఆ వేదవ్యాసుల వారే ఈ మాట చెప్పారు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు పరీక్షిత. ఏది వినాలి, ఏది శ్రోతవ్యం, ఏది స్మర్తవ్యం అని అన్నావు కదా. ఇదే పరమాత్ముడే శ్రోతవ్యం, ఈ రకంగా స్మర్తవ్యం, ఈ రకంగా కీర్తితవ్యం అనేటటువంటి విషయాన్ని తెలుసుకో అని పరీక్షిత మహారాజు గారికి చెబుతారు శుకాచార్యుల వారు. ఆయన చెప్తున్నారంటే ఇదివరకు వేదవ్యాస పరమాత్మయే శుకాచార్యుల వారికి ఆల్రెడీ దీని ఉపదేశం అనేది చేశారు. అలా ఆయన నాకు ఉపదేశం చేసింది ఏది ఉందో అదే నేను నీకు చెప్తున్నాను. కాబట్టి ఎన్నో ఉన్నాయి వినడానికి, ఎన్నో పురాణాలు ఉన్నాయి, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటి వలన మనకు మోక్షాది పురుషార్థాలు అనేవి కలగవు. మోక్షాది పురుషార్థాలు కలగాలి అంటే ఖచ్చితంగా భగవంతుడే, మనం భగవంతుడి గురించే వినాలి, ఆ భగవంతుడినే కీర్తన చేయాలి, ఆ పరమాత్ముడిని మనం స్మరణ అనేది చేయాలి అనేటటువంటి విషయాన్ని చెబుతారు ఉపసంహార రూపంగా. తస్మాత్ సర్వాత్మన సర్వదా, అన్ని రకాలుగాను కూడా, అన్ని సందర్భాల్లోనూ కూడా అనేటటువంటి మాటని కూడా చెబుతారు. సర్వప్రకారేణ, సర్వాత్మన సర్వప్రకారేణ. ఒక యుక్తి చెబుతారు యాదవార్లు ఇక్కడ. ఒకవేళ భగవంతుడి గురించి వినాలి అనేది ఉండకపోతే, నారాయణుడి గురించి వినాలి అనేది ఉండకపోతే వేదవ్యాసుల వారు ఆ విషయాన్ని ఇక్కడ చెప్పేవారు కాదు కదా. వారు చెప్తూ ఉన్నారు మనుషుల మోక్షం కోసమనే చెప్తున్నారు అని అన్నప్పుడు స్వయం భగవంతుడికేనే అభిప్రేతమైనటువంటి విషయం. మోక్షప్రాప్తిని పొందాలి అని అనుకున్న వాళ్ళు ఈ శ్రీమద్ భాగవతాన్ని వినాలి అనేటటువంటిదే స్వయం పరమాత్ముడే తను చేసినటువంటి నియమం. కాబట్టి మోక్షప్రాప్తి కోసమని మనం అందరం ఆరాటపడతాం. కాబట్టే మనం సర్వత్రా సర్వకాలీనంగా, సర్వావస్థలలో, సర్వ సందర్భాల్లోనూ, సర్వప్రకారంగా, మొత్తానికి సర్వప్రకారంగా అంటే ఏం చేస్తే మనం వినగలమో భాగవతాన్ని అవన్నీ చేయాలి అనే అభిప్రాయాన్ని చెప్తారు. సర్వత్ర సర్వదా, సర్వదా సర్వాత్మన అంటే సర్వప్రకారంగా అని అంటున్నారు. సర్వప్రకారంగా అని అంటే మొత్తానికి ఏం చేస్తే మనం భాగవతం వినగలమో అదంతయు కూడా చేయండి అనేటటువంటి విషయాన్ని మనకు చెబుతారు. కాబట్టి సర్వకాలము భాగవతాన్ని వినాలి, సర్వదా, సర్వత్ర, సర్వ సందర్భాల్లోనూ కూడా. పితృకల్పమే కానివ్వచ్చు, లేదా దేవతల పూజనే కానివ్వచ్చు, పిత్రాది శ్రాద్ధాది కర్మలు, పక్షమాసంలో ఏది వినాలండి? నవరాత్రులు ఉన్నాయి, లేదా భాద్రపద మాసం ఉన్నది, శ్రావణ మాసం ఉన్నది, ఏది వినాలండి? ఇత్యాదులన్నీ ఉంటాయి. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్కటి వినాలి అనేది ఉంటుంది. కానీ భాగవతానికి అలాంటి నియమం అనేది ఏం లేదు. సర్వత్ర, సర్వకాల సర్వావస్థల యందు, సర్వ సందర్భాల్లోనూ కూడా పితృదేవతలకి భాగవతం మనం చెప్పుకుంటే, వింటే, అంటే మనం చెప్పినా మనం విన్న పితృదేవతలకి ఎంతో ఆనందం. శ్రీమద్ భాగవతం విన్నాడు వీడు శ్రాద్ధం చేసి, లేదా తర్పణాలు ఇచ్చి, మొత్తానికి పితృ సంబంధి అయిన కర్మలు కానివ్వచ్చు, లేదా దేవ సంబంధి అయినటువంటి కర్మలు కానివ్వచ్చు, ఏ సందర్భమైనాను కూడా మనం భాగవతాన్ని వింటే ఆ సందర్భానికి, ఆ దేవతలకి చాలా సంతోషం అనేది కలుగుతుంది. ఇలా అన్ని పురాణాలకి సందర్భం అనేది లేదు. భాగవతానికి మాత్రమే ఆ రకంగా స్పష్టంగా మనకు చెబుతారు. గరుడ పురాణం అనేది ఉన్నది, అది ఎప్పుడూ వినడానికి లేదు. అది భాగవతానికి సమానమే. మళ్ళీ మనం గరుడ పురాణంలో చెప్పుకున్నాంగా, గరుడ పురాణం ఇది భాగవత సమానం. మిగిలినవన్నీ భాగవతం కంటే అధమమే. మొత్తానికి భాగవతం వింటే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం గరుడ పురాణం వింటే కూడా వస్తుంది. కానీ గరుడ పురాణం అనేది మాత్రం ఈ పక్షమాసంలో వినడమే తప్ప ప్రతిసారి కూడా చెప్పరు. అంటే కొన్ని ఆ నైమిత్తిక సందర్భాలు, ఆ 10 రోజుల సందర్భాల్లో వినాలి, లేదా మహా అంటే పితృపక్ష సందర్భంలో గరుడ పురాణం దాన్ని వినాలి. అంటే ఈ 15 రోజులు పితృపక్షంలో ఈ రకంగా దానికి నియమం ఉందే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా వినడానికి లేదు అనేటటువంటిది కూడా దానికి నియమం. కానీ భాగవతానికి అలా కాదు. పితృపక్షమే కావచ్చు,
లేదా వేరే వేరే శుభకార్యాలే కావచ్చు, వివాహాది శుభకార్యాలు కావచ్చు, పితృపక్షాది సంబంధించిన నైమిత్తిక కార్యాలే కావచ్చు, మొత్తానికి ఏ కార్యమైనాను కూడా ఎటువంటి సందర్భం అనేది ఉన్నప్పటికీ కూడా భాగవతం వినడానికి మాత్రం ఎటువంటి సమస్య అనేది ఉండదు. దీనికి నియమం అనేది లేదు. శ్రీమద్ భాగవతాన్ని సామాన్యంగా అన్ని సందర్భాల్లోనూ కూడా వినవచ్చు. అంటే అన్ని సందర్భాల్లోనూ కూడా వినవచ్చు అంటే అశుచ్యాదులు ఉన్నప్పుడు మాత్రం భాగవతం వినకూడదు. అశుచ్యాదులు ఉన్నప్పుడు గరుడ పురాణాన్ని వినాలి, పితృపక్షంలో వినాలి. ఇలా అశుచి కాకుండా నార్మల్గా ఉన్నప్పుడు నేను చెప్పుకుంటున్నాం. అశుచ్యాదులు, మైలాదులు ఇత్యాదులు ఉండే సందర్భం కాకుండా నార్మల్గా వేరే ఏ సందర్భమైనా సరే సంవత్సరంలో అన్ని మాసాల్లోనూ అన్ని రోజుల్లోనూ కూడా శ్రీమద్ భాగవతాన్ని వినాలి. విని భగవంతుడి యందు భక్తిని చేసి సాధించి భక్తిని పొంది మోక్షాన్ని సాధించాలి అనేటటువంటి మాటని ఉపసంహార రూపంగా మనకి ఇక్కడ చెబుతారు. ఇలా ద్వితీయ స్కంధంలో 3వ అధ్యాయం అనేది ఇంతటితో ఇక్కడ సమాప్తమైంది. రేపటి నుంచి మనం తృతీయాధ్యాయాన్ని చెప్పుకుందాం. ఇవాల్టికి శ్రీకృష్ణ అర్పణమస్తు.